వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మరి ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రోజుకొక పరిణామం మనం చూస్తూ ఉన్నాము. గతంలో విజయవాడ మేయర్గా వ్యవహరించినటువంటి తొలి మేయర్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు తాడి శకుంతల గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయండి. నమస్కారం శకుంతల గారు. నమస్తే. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల ముందున్నాము. ఎలా అనిపిస్తుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి? వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ లేకపోతే టీడీపీ ఈ పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన దాన్ని, అవును, కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, ఆ నేపథ్యంలో 2000లో పార్టీ పెద్దలందరూ వచ్చి అడిగితే నా ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి ఉపాధ్యాయుడు అసిస్టెంట్ బీఈడీ చదువుకున్నాను, పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశాను. ఉద్యమాలు క్రియాశీలకమైన ఉద్యమాల్లో ఉన్నారు, చాలా పోరాటాలు చేశారు. విజయవాడలో మీరంటూ ఒక స్థానం అయితే అశ్లీలత ప్రతిఘటన వేదిక పెట్టాను. మీకు ఒక స్థానం ఉంది విజయవాడ అనే ఒక బుక్లో. సో ప్రస్తుతం తర్వాత ఒక మేయర్గా, తొలి మేయర్గా అయ్యారు. ఎలా అనిపిస్తుంది? మీకు సంతృప్తి ఇచ్చిందా మేయర్ పదవి? మేయర్ పదవి ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చింది 5 ఏళ్ళు. ఓ సంవత్సరం చేసి దిగిపోమన్నారు. పొద్దున్న లేచాను. అది అలయన్స్లో ఉందా? అలయన్స్ మేయర్కి అలయన్స్ కాదండి, గెలవడానికి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు అలయన్స్. వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు పార్టీలో. నేనేమన్నానంటే 56 వార్డుల్లోని పొత్తు పెట్టుకోండి, మన వాళ్ళకి అమ్మేయకండి కేడర్ని ఎవరికి. అట్ ద సేమ్ టైం 5 ఏళ్ళు అంటే నేను ఉద్యోగం మానొచ్చాను, బ్లాటెంట్గా మాట్లాడాను. 5 ఏళ్ళు అంటే ఉద్యోగం మానొచ్చాను. ఇప్పుడు సంవత్సరం చేసి ఇంటికి వెళ్ళిపో అంటే చివరి సంవత్సరం ఏమన్నా. ఐ నో వాట్ ఈజ్ వాట్. ప్రపంచం తల్లులో పిల్లల కన్నా పెంచుతున్నాం, కుటుంబాన్ని నడుపుతున్నాం, చదువు చెప్పాను. వాళ్ళిద్దరూ 8th క్లాస్ 9th క్లాస్ క్యాండిడేట్స్, కాంగ్రెస్ పార్టీ అమ్మాయిలు. వాళ్ళిద్దరికి మేయర్షిప్ ఇస్తే వాళ్ళకి ఇవ్వకూడదు అసలు నేను మాట్లాడాను. వాట్ ఈస్ ద రిజల్ట్ అంటే ఈ ఫైల్స్ ఇటు పెట్టేసరికి నా కాలం అయిపోతుంది అన్నాను. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఒక నిజంగా మూర్తీభవించిన నాయకత్వం అయింది. నువ్వు ముందు తీసుకో, తర్వాత చూద్దాం అని చెయ్యి పుచ్చుకొని వచ్చే ఇంత పని చేస్తాను. ఎందుకంటే ఆయనకు తెలుసు నా ఉద్యమాలు కూడా అప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి బ్రహ్మాండమైన వేదిక ఇక్కడ విజయవాడ. అంటే అప్పుడు కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్లో వచ్చారా ఆ టైంలో? ఐ వాజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్ ఫర్ ద మేయర్షిప్. వేరే 13 వార్డులకు తగ్గించుకున్నారు. 26 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 8 వార్డులు సిపిఎం గెలిచింది. అప్పుడు మేయర్ కంటిన్యూ చేయాలి కదా. అంటే మీరు వేరే పార్టీ అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు బాప్యతగా ఉండేవాళ్ళు. అది కరెక్ట్ కాదు. అదే కాదు, వేరే పార్టీ అయినా కాదు. 2004లో అందరూ కలిసి పోటీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినట్టు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పొత్తులు ఇన్ దేర్ ఫస్ట్ టైం లైఫ్ లో. 2000లో లేదు మళ్ళీ. అప్పుడు బాధగా ఉండేది, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో డిసిప్లిన్ ఉంటది, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, జాగ్రత్తగానే ఉండేవాళ్ళం. కానీ నా ఉద్యమ స్ఫూర్తి మేయర్ వచ్చినా తగ్గలేదు. 11 నుంచి 14 వరకు విజయవాడలో లెక్కలు లేవు, ఎవరేం చేశారో తెలియదు. మేము జగన్ గారితో వెళ్ళిపోయాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 5,000 కోట్లు ఏం చేశారంటే అమ్మవారి గుడిలో కొంత ఖర్చు పెట్టారు, జేఎన్యూఆర్ఎం హౌసెస్ కట్టారు, కానీ కరెక్ట్గా ఎవరికి. అంటే మీరు తీసుకొచ్చినటువంటి ఈ 5,000 crores రూపీస్ వచ్చిన తర్వాత మీరు ఆ సీట్లో లేరా? లేనుగా, మీ టర్మ్ అయిపోయింది. నేను అక్టోబర్ 2007 దిగిపోయాను. మల్లికా బేగంకి ఇచ్చారు. ఆవిడ కొంత అవగాహన ఏముంది అంటే ఎంపీ గారి కంట్రోల్లో, అంతే. కాంగ్రెస్ పార్టీ ఎవరి కంట్రోల్లోనే ఉంటారు. తర్వాత వచ్చిన ఆవిడ, 3వ వచ్చిన ఆవిడకి సమయానికి బాగా డబ్బు వచ్చింది. కమిషనర్ సార్ మరి మీరు అడ్వైజ్ కూడా చేయలేదా? నేను ఇంత కష్టపడి తెచ్చానమ్మా, వీటిని ఇలా చేయండి, ఇలా చేయండి అని మీరు ఏదైనా సలహాలు సూచనలు కానీ ఏమైనా ఇచ్చారా? నాకు ఫైర్ బ్రాండ్ అని ముద్ర వేసి ఎప్పటికప్పుడు కొంతమంది మగవాళ్ళు, నాట్ ఆల్ ద ఉమెన్ మేయర్స్, ఉమెన్ మేయర్ సలహా అడుగుతుండేవారు. ఎప్పుడు వాళ్ళ విషయం తెలిసేసరికి మిగతా అన్నీ అయిపోతాయి కదా. అక్కడ ఒక శిలాఫలకం, ఇక్కడ ఒక శిలాఫలకం వేసి మొత్తం తినేశారు సార్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి, అంటే ఆ రోజునటువంటి రాజకీయాలు వేరు, ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉందనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి సంక్షేమ పాలన జరుగుతుందని అంటున్నారు. ఇది ఎలా ఉంది అసలు? మీరు క్షేత్రస్థాయిలో ఏదైనా పరిశీలన కానీ ఏదైనా చూసారా మీరు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించిన విధానం, చేస్తున్న విధానం కంటే నువ్వు జైల్లో ఉన్నావు, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు అనే విమర్శలతో బతుకుతున్నాయి కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు. కానీ నేను ఎలా చూస్తానంటే, కరోనాని కూడా తట్టుకొని కరోనా సమయంలో బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేసి ఖర్చు పెట్టి అంతా చేసి కూడా
చేస్తున్న విధానానికి ఎక్కడ మెన్షన్ చేయరు ప్రతిపక్షాలు. చెయ్యరు. ప్రతిపక్షాలు అంటే చెయ్యకూడదు, అబద్ధాలు చెప్పుకునే రోజులు వచ్చేసాయి. ఓకే. ఆ పరిస్థితుల్లో ఆ అబ్బాయి మా యువకుడిని చూస్తే నాకు అతను తిరగని ప్రాంతం లేదు, చెయ్యని తట్టలేదు, తట్టి ఓదార్చిన పరిస్థితి. ఓదార్పు కార్యక్రమం పేరే ఓదార్పు. ఎంతమంది చనిపోయారో అంతమంది ఇళ్ళకి వెళ్ళాం జగన్ గారు, అందరం జగన్ గారిని ముందు నడిపించాం. చాలా అభిమానం పెట్టుకుంటాడు తనతో పనిచేసే వాళ్ళకి. ఓకే. నెమ్మదిగా వచ్చినప్పటికీ అతను పవర్లోకి రాగానే 19 తర్వాత ఇవాళ మనం 1, 2, 3గా చూసుకుంటే విద్యా వ్యవస్థ బాగుపడింది. మొత్తం బాగుపడిపోయింది. అంటే 60 ఏళ్ల నుంచి మీరంతా ఏం చేశారు? 60 ఏళ్ల నుంచి పందులు కుక్కలు తిరుగుతానే ఉన్నాయి మున్సిపల్ స్కూళ్ళల్లో. ఇప్పుడు జగన్ పెట్టే స్కూల్లో పంది అని ఫోటో తీస్తే సుఖం లేదు. బ్రహ్మాండంగా బాగు చేశాడు. ఒక సంస్కరణ అయితే ఒక్కటి ఇలాంటి బల్లలు వేసాడు మున్సిపల్ స్కూల్. మున్సిపల్ టీచర్ని నేను అందుకని చెప్తున్నాను. చొక్కా ఉండదు, వాళ్ళకి సంచి ఉండదు. అలాంటి పిల్లల్ని ట్యాబ్స్ ఇచ్చారు, చదువు చెప్పారు. మీరే కాదు, మేము నారాయణ స్కూల్లో డిజిటల్ బోర్డు స్కూల్లో లాగా గర్వంగా కూర్చొని చదువుకుంటాం అనే స్థితి తీసుకొచ్చారు. ఏమండి ఇక్కడ విజయవాడలో అక్కడ చేయడం కాదు కదా, సుదూర ప్రాంతాల్లో మూలనున్న ముసలమ్మను లేపినా జగన్ బాబు 1వ తారీఖు డబ్బు పంపిస్తున్నాడు. ప్రజలకు అవే కావాలి, ప్రజలకు అవన్నీ కావాలి. మాకు ఆ ప్రాజెక్టులు రాలేదు. ఆ 5 ఏళ్లలో కూడా చాలా ప్రాజెక్టులు రాలేదు. ఆ 5 ఏళ్లలో కూడా అసమర్థ పరిపాలన జరిగింది. దానికే ఇవాళ కేసులు వస్తుంటే ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు కేసులు చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది సుపరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారిది మహిళల్ని ఆడపిల్లల్ని రక్షించే పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారిది చూడగానే చెలించిపోయే మనస్తత్వంతో చేస్తున్న విధానంలో అడ్మినిస్ట్రేటివ్ లోపాలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ 5 years ఎన్నో తట్టుకొని నిలబడ్డారు, ఎంతో కృషి చేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. రోజు నువ్వు జనానికి కనబడలేదు, ఇవన్నీ కూడా ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. కానీ తెలుగుదేశం 14 ఏళ్ళు పరిపాలించిన, కాంగ్రెస్ ఒక 50 ఏళ్ళు పరిపాలించిన, ఆ గుడిసెలు అక్కడే ఉన్నాయి, ఆ పేదరికం అక్కడే ఉంది, ఆ జిల్లాలు వెనకబడే ఉన్నాయి. ఇవాళ వెనకబడిన జిల్లాల్లో మోగుతున్నది జగన్ ప్రపంచనం అని నా నమ్మకం. ముఖ్యంగా బీసీల మీద ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయి, బీసీ ఓట్ల మీద ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంటారు. ప్రధానంగా చెప్పండి, మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు, ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఉందనుకుంటున్నారు? ఒక బీసీ మహిళగా చెప్పండి. అసలు ఈ గవర్నమెంట్ వచ్చాకే బీసీ ఎస్సీ అనే మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయండి. ప్రభుత్వం రాజకీయం అంతా కూడా వొకాబులరీతో నోటితో చేసే ప్రచారమే ప్రజలకు ఎక్కువ వెళ్తుంది. ఆయన చాలా మంచోడు కానీ తిని పడుకున్నాడు, ఆయన ఏం చెప్పట్లేదంటే వాడికి అక్కర్లా. అలాంటి పని జగన్ గారు ప్రతి నిత్యం చేస్తున్నాడు. గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అలిగారు జగన్ గారి మీద, కొంతమంది బాధపడుతున్నారు. ఇది మన బాలినేని లాంటి వారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది లోపాయిగారిగా పనులు చేసుకుంటున్నారు. ఆ కొంతమంది అందరూ అగ్రవర్గాలు, అగ్రవర్ణాలే. అగ్రవర్ణంలో ఖర్చు పెట్టి బయటకు వచ్చి ఒక స్థితికి వెళ్ళాక డౌన్ అవ్వాలంటే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. వితౌట్ ఎనీ డిస్కషన్ కూర్చోబెట్టి పసుపులు రాసి బొట్లు పెట్టి బతిమలాడే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు. 14 మంది ఎస్సీ బీసీలు వాళ్ళు ఇన్ఛార్జీలుగా వేశారు. ఎవడికంత దమ్ము ఉంటుంది చెప్పండి? ఒకేసారి 14 మందిని వేశారు. అవును, ఎందుకంటే జనాభాలో వాళ్ళు ఎక్కువ. ఏం కాదు, ఎన్నికల ముందు చేస్తున్న గిమ్మిక్కులు అయితే అమరే. ఎన్ని గిమ్మిక్కులు చేస్తే ప్రతి పార్టీ నిలబడింది, ఎన్ని గిమ్మిక్కులు చేస్తే బుద్ధా వెంకన్నకు ఒక్కడికే 4 పదవులు వచ్చినాయి ఒకే సంవత్సరం. ఇవాళ లోకేష్ చాలా విమర్శిస్తున్నారు జగన్ గారిని, అడుగడుగునా విమర్శిస్తున్నాడు. ఎవరి హారతలు ఆడవే, ఎవరి పువ్వులు ఆడవే, ఎవరి సీక్రెట్ పంపకాలు వాడవే. కానీ వాట్ ఈస్ ద స్టేటస్ యూ మెయింటైన్డ్ వెన్ యూ ఆర్ గివెన్ హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ? అతనంత పెద్ద లీడర్ ఏం కాదే 14లో తీసుకొచ్చి మరి మీ కొడుకులకు మీరు అప్పు చెప్పించుకోవచ్చు. కానీ చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఆయన తీసుకుంటున్న ఛాలెంజెస్ ముందు విమర్శలు ఉంటాయి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక సైలెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ప్రస్తుతం మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకి అంటే సముచిత స్థానం ఇస్తున్నారని కూడా కొంతవరకు మీరు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో బీసీలను ఎలా చూశారు, ఇప్పుడు బీసీలని అంటే అర్థాలు ఏమైనా మారిపోయినాయి? ఏమన్నా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి అనేక రకాలు ఉంటాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా కొంతమంది కొంచెం సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ జగన్ గారు ఏం చేశారంటే చక్కని మాటలతో, తక్కువ టెర్మినాలజీతో, దిస్ ఈస్ బ్యాక్ బోన్ క్లాసెస్, నాట్ బ్యాక్వర్డ్, దే ఆర్ బ్యాక్ బోన్ క్లాసెస్ అన్న మాట చాలా సంగీతం లాగా వినిపిస్తా ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజంలో. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. బ్యాక్ బోన్ మనిషి నిలబడడానికి ఎంత అవసరమో
సమాజం నిలబడడానికి కూడా బీసీ క్లాసెస్ అంత అవసరము అని చెప్పిన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. రాజకీయ పరిస్థితి జగన్ ప్రభుత్వంలో అటువంటి సముచిత స్థానం మీకు మీ వర్గానికి లభిస్తుందని మీరు భావిస్తున్నారా? మా వర్గానికి లభించింది, కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 19 తర్వాత చాలా సీరియస్గా వర్గ విభజన, కుల విభజన చేస్తూనే ఇవి ఇచ్చారు చైర్మన్స్ ఇచ్చేటప్పుడు తూర్పు కాపు అనేది అటువైపు వెళ్ళిపోయింది. తూర్పు కాపుకి ఆ 3 జిల్లాలే ఎక్కువ కేర్ ఆఫ్, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. బొత్స సత్యనారాయణ గారు నాకు అన్నయ్య అవుతారు. చాలా ఆలోచించారు, కానీ ఐ హ్యావ్ బీన్ సెటిల్డ్ హియర్, వేరేస్ బీసీలు ఉన్నారు కానీ ఇక్కడ తూర్పు కాపులు మెజారిటీ వర్గంగా లేరు కనుక అదొక ఇబ్బంది. నాకు వచ్చిన ఇబ్బంది గురించి తర్వాత చెప్దాం. ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ వరకు మినిస్టర్లు కానీ ఎవరు కానీ వస్తే అన్ని పార్టీల్లో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం అందరూ వీర పురుషులైనట్టు, వీర మహిళలైనట్టు, విప్లవ మహిళలైనట్టు, విప్లవ శంఖారావాలు ఊతున్నట్టు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం నా అభిప్రాయం. ఎందుకంటే యంగ్ మ్యాన్, ధైర్యం ఉన్నవారు, రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు, పేద బడుగు మహిళా వర్గాల్లోకి చురుగ్గా వెళ్ళగలిగిన పరిస్థితి. ఇది తాడి సికిందర్ గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి రాజకీయాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైనటువంటి సామాజిక విప్లవకారుడిగా, సామాజికమైనటువంటి విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా బీసీ బ్యాక్వర్డ్ క్లాస్గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్గా బీసీలను పరిగణిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ 2024లో వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా తాడి శకుంతల గారు బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము.